RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లంగల యాదగిరి, ఏదినూరి గట్టేశం మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మిన్నలాపురం జలంధర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నరాముగారి విజయ్ గణేష్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు కిష్టంగారి సురేష్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎలక్షన్స్ తేవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను వివరించగలరని కోరుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రమీల, సిహెచ్ ఉపేందర్, కొడ్రాతి రమేష్, జలనీల నాగన్న, ఓరుగంటి రాజ్ కుమార్, ఎదునూరి లక్ష్మి, ఓరుగంటి రాజు, మేడిపల్లి వెంకటేశ్వర్లు, అలుగునూరి శోభన్ బాబు, అడ్డాల అప్పారావు, సైనివరపు గురుమూర్తి, పట్నాల శ్రీనివాస్, ఎన్ లోవరాజు, చౌలపల్లి ఆనంద్, కట్ర సంపత్, జూపల్లి నగేష్, కొత్తపల్లి నాగరాజు, వేణుగోపాల్, హనుమల్ల మనోహర్, రాచకొండ వెంకటేష్, రాఘవులు, చిన్నప్ప, సిహెచ్ బాలకృష్ణ, మాచల అర్జున్, గెన్వాడ్ సంతోష్, ఐతరాజు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో కూడా బీజేపీ 2018లో అనగానే వేశాం, అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి వారిని వినియోగించడం జరిగింది. అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, మరి నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే 11 రాష్ట్రాలు రజకులు ఓబీసీలో కొనసాగుతున్నారు. 17 రాష్ట్రాలు యాక్చువల్గా వాళ్ళందరూ ఎస్సీగా కొనసాగుతున్నారు. అక్కడ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మరి ఎదిగినారు. రాజకీయంగా మొన్ననే రాజస్థాన్ ఉప డిప్యూటీ సీఎం రోజుగా ఇవ్వడం జరిగింది. వారు ప్రేమ్దాస్ బైర్వాల్. సో కాబట్టి వాళ్ళందరూ ఎస్సీగా ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఎదిగిండ్రు. మేము ఓబీసీగా ఉన్నాం కాబట్టి ఆ రాజకీయంగా కానీ మేము నష్టపోతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ పార్టీ కర్ణాటకలో మరి శంకరప్ప గారికి ఆనాడు 20 సంవత్సరాల క్రితము ఎమ్మెల్సీ ఇచ్చి వారికి బీజేపీ ప్రభుత్వము మరి మా రజకులను గుర్తించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు మధ్యప్రదేశ్ ఎంపీ గారు, అదేవిధంగా సామాజిక ఎంపీగా పనిచేసినటువంటి వారు పార్లమెంట్లో రజకులను ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి ఇష్యూ పైన వారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈ 11 రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో రజకులందరూ ఓబీసీ ఉండడం వలన కొంచెము నష్టపోతున్నారు రాజకీయంగా. కాబట్టి దీన్ని మీరు కొంచెం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడడం, సామాజిక సమరసత వేదిక శ్యాంప్రసాద్ గారితో కూడా మాట్లాడడం. వారు అన్నారు, మా తరపు నుంచి మీకు అందరికీ మద్దతు ఇస్తాం, దాంట్లో ఏం లేదు, న్యాయమైనటువంటి కోరిక. ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి సామాజిక సమరసత వేదిక నుండి మేమందరం మీరు రజకు ఎస్సీ జాబితా చేర్చడం అనేది మా నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీజేపీ చేయాల్సినటువంటి విధానం అది. బీజేపీనే మీరు కోరండి. వారు మరి పార్లమెంట్లో రద్దు చేసినారు. అంతా ఎప్పటి నుంచో ఉన్నటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేసినటువంటి ఘనత బీజేపీ ప్రభుత్వానికి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఏ రాష్ట్రం యొక్క మరి ఆమోదం లేకుండా డైరెక్ట్ గా మీరు కేంద్ర ప్రభుత్వమే దాన్ని మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసినటువంటి ఘనత బీజేపీ. కాబట్టి అదేవిధంగా ఈ హోవాని రజకుని ఎస్సీ జాబితా చేర్చడం అనేది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి రజకుని ఎస్సీ జాబితా చేర్చే దాన్ని పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని చెప్పి తమ ద్వారా మేము పార్లమెంట్లో ఈ ఇష్యూని వివరించాలని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా మేము కోరుతున్నామన్నా. అదేవిధంగా మహిళా బిల్ కూడా తీసుకొచ్చి ఈరోజు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీజేపీ చేసినటువంటి ఘనత, అంత సాహోచితమైనటువంటి నిర్ణయాలు ఇచ్చినటువంటి ఘనత బీజేపీ దాన్ని సందర్భంగా తెలుసుకుంటున్నాను. రామజన్మభూమి ఎన్నో రోజుల నుంచి మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి రామజన్మభూమి అనేది ఇష్యూ ఎక్కడి నుంచో ఉంది. అది బీజేపీ ఈరోజు రామజన్మభూమిని సాధించి రేపు ఆ రాముని కూడా ప్రతిష్ఠింపజేసినటువంటి ఘనత బీజేపీకి. అంటే ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇచ్చినప్పుడు మరి రజకుని ఎస్సీ జాబితా చేర్చాలనే దానికి కొంచెం మీరు రజకుని ఎస్సీ జాబితా చేర్చేందుకంటే